కన్యా రాశివారికి ఈ వీడియోను మీరిప్పుడు చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. దత్తాత్రేయ స్వామి మీకిచ్చిన ఒక సూచన, ఒక సంకేతం. ఏప్రిల్ 14, 15, 16, 17 శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి డేట్ ఆఫ్ బర్త్, పేరు చెప్పి సంపూర్ణ జాతకం చెప్పబడును. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అవ్వకపోవడం, ప్రాణంగా ప్రేమించిన వారు దూరమైపోవడం, భార్య భర్తల మధ్య అనుమానాలు, కోర్ట్ సమస్యలు, ధనం నిలకడ వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, జీవితంలో అనుకున్న పనులు జరగక మనశ్శాంతి లేక బాధపడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ప్రయత్నం చెయ్యలేమని నిరాశపడకండి. ఒక్కసారి గురువుగాలిని కాల్ చేయండి. సమస్య ఎటువంటిదైనా 100% శాశ్వత పరిష్కారం చూపబడును. కాల్ చేయండి 994948. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక అద్భుత మార్పు తీసుకురాబోతున్నాయి. మీరు ఊహించని చోట్ల నుంచి డబ్బు రాబోతోంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 2 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఒక వార్త మీ కళ్లల్లో ఆనంద కన్నీళ్లు తెప్పించబోతోంది. కాని ఈ వీడియోని మీరు పూర్తిగా చూడకపోతే మీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప అవకాశం మీ చేతుల నుంచి జారిపోతుంది. ఇది సాధారణ రాశిఫలాలు కాదు. ఇది 100% శక్తివంతమైన జ్యోతిష్య సూచన. మీ జీవితాన్ని పూర్తిగా మార్చే దివ్యమైన సమాచారం. అందుకే ఈ వీడియో చూస్తున్న సమయంలో ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసును ప్రశాంతంగా ఉంచి వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అసలు విషయం ఈ వీడియో చివర్లో మీకోసం ఎదురుచూస్తోంది. డబ్బు ప్రవాహం ప్రారంభం. కన్యారాశివారికి ఈ ఏప్రిల్ 14 నుండి 17 మధ్య కాలం ఒక ప్రత్యేకమైన ఆర్థిక మార్పును తీసుకురాబోతోంది. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న డబ్బు ఇప్పుడు మీ చేతిలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో మీరిచ్చిన బాకీలు తిరిగిరాక ఇబ్బందిపడ్డా ఇప్పుడా డబ్బు ఒక్కొక్కటిగా మీకు తిరిగి వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. కొంతమంది వారికి అనుకోకుండా అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. మీరు ఊహించని వ్యక్తి నుంచి లేదా ఊహించని మార్గం ద్వారా డబ్బు రావడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ కాలంలో మీరు డబ్బు విషయంలో తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయగల సమయం. పాత పెట్టుబడులు లాభమిస్తాయి. ఇప్పటివరకు మీరు చేసిన పెట్టుబడులు మీకు పెద్దగా లాభమివ్వలేదని అనిపించి ఉండొచ్చు. కాని ఈ 4 రోజుల్లో ఆ పరిస్థితి మారబోతోంది. మీరు గతంలో పెట్టిన డబ్బు చిన్నగా కనిపించినా ఇప్పుడు పెద్ద ఫలితాలను ఇవ్వబోతోంది. స్టాక్ మార్కెట్, చిట్స్ లేదా ఇతర పెట్టుబడుల ద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీరు నిరాశతో వదిలేసిన పెట్టుబడులు కూడా ఇప్పుడు తిరిగి మీకు ఆశ చూపిస్తాయి. ఈ సమయంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఒకసారి ఆలోచించి నమ్మకమైన మార్గాలను మాత్రమే ఎంచుకోవాలి. ఎందుకంటే ఈ కాలం మీకు ఆర్థికంగా ఎదగడానికి ఒక మంచి అవకాశం. ఉద్యోగ అవకాశాలు. ఉద్యోగం కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్న కన్యారాశివారికి ఈ 4 రోజులు ఎంతో ముఖ్యమైనవి. మీరు ఇచ్చిన అప్లికేషన్లు, ఇంటర్వ్యూలు ఇప్పుడు ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఒక మంచి సంస్థ నుంచి కాల్ రావడం లేదా మీరు ఆశించిన స్థాయి ఉద్యోగం దొరకడం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి కూడా ప్రమోషన్ లేదా శాలరీ పెంపు వంటి శుభవార్తలు వినిపించవచ్చు. మీ కృషికి ఇప్పుడు ఫలితం దొరికే సమయం ఇది. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి రావడం ద్వారా మీ కెరీర్లో ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీరు మీపై నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగితే మీరు ఆశించిన స్థాయికి చేరుకోవడం ఖాయం. వ్యాపార అభివృద్ధి. వ్యాపారం చేస్తున్న కన్యారాశివారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక డీల్ ఇప్పుడు మీకు దొరికే అవకాశం ఉంది. వ్యాపారంలో వచ్చిన ఆటంకాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీ వ్యాపారం లాభాల దిశగా పయనిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీ వ్యాపారాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు చేసే పనులు భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇస్తాయి. అందుకే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవడం మంచిది. మీ శ్రమకు తగిన ఫలితం ఇప్పుడు మీకు దొరుకుతుంది. కుటుంబంలో శుభవార్త. ఈ కాలంలో మీ కుటుంబంలో ఆనందకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న ఒక శుభవార్త ఇప్పుడు మీకు వినిపించబోతోంది. ఇంట్లో ఒక శుభకార్యం జరగడం లేదా కుటుంబ సభ్యుల నుంచి మంచి వార్తలు రావడం మీకు ఆనందాన్ని ఇస్తాయి. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గిపోతాయి. అందరూ కలిసి సంతోషంగా గడిపే సమయం ఇది. మీరు కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలు మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి.
ఈ సమయంలో మీరు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తే మీ బంధాలు మరింత బలపడతాయి. ఈ ఆనందం మీ జీవితానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రేమ మరియు వివాహం. కన్యారాశివారికి ఈ కాలంలో ప్రేమ జీవితం ఒక కొత్త దిశలో ముందుకు సాగుతుంది. ఇప్పటివరకు మీ భావాలను వ్యక్తపరచడానికి సంకోచించినవారు ఇప్పుడు ధైర్యంగా ముందుకు రావచ్చు. మీరు ప్రేమిస్తున్న వ్యక్తి నుండి సానుకూల స్పందన లభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి ఈ 4 రోజులు బంధాన్ని మరింత బలపరిచే సమయం. చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి, పరస్పర నమ్మకం పెరుగుతుంది. వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి మంచి పరిచయాలు రావడం లేదా పెద్దల నుంచి అంగీకారం పొందడం జరుగుతుంది. కొంతకాలంగా ఆలస్యమవుతున్న వివాహ విషయాలు ఇప్పుడు ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తు సంబంధాలపై గాఢమైన ప్రభావం చూపుతాయి. అందుకే తొందరపడి పాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. సంతానం సంబంధిత ఆనందం. సంతానం విషయంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న కన్యారాశివారికి ఈ కాలం సంతోషకరమైన ఫలితాలను అందిస్తుంది. పిల్లల విద్య, ఆరోగ్యం లేదా వారి భవిష్యత్తు గురించి మీరు కలిగిన ఆందోళనలు ఇప్పుడు తగ్గిపోతాయి. చదువులో మంచి ఫలితాలు రావడం, పరీక్షల్లో విజయం సాధించడం వంటి శుభవార్తలు వినిపిస్తాయి. కొంతమంది వారికి సంతానం కలగడం లేదా కుటుంబంలో కొత్త సభ్యుడు చేరడం వంటి ఆనందకర సంఘటనలు జరిగే అవకాశం ఉంది. పిల్లలతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీరు వారికిచ్చే ప్రోత్సాహం వారి భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఈ కాలంలో మీరు కుటుంబంపై మరింత శ్రద్ధ పెట్టడం వల్ల మీ బంధాలు బలపడతాయి. మానసిక ప్రశాంతత. ఇప్పటివరకు మీరు అనుభవించిన ఒత్తిడి, ఆందోళనలు ఈ 4 రోజుల్లో గణనీయంగా తగ్గిపోతాయి. మీరు చాలా కాలంగా మానసికంగా అలసిపోయినట్లు అనిపించి ఉండవచ్చు, కాని ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మీకు అంతర్గతంగా ఒక ప్రశాంతత కలుగుతుంది. సమస్యలను చూసే విధానం మారుతుంది. మీరు మరింత ధైర్యంగా, స్పష్టంగా ఆలోచించగలుగుతారు. ఈ సమయంలో మీరు ధ్యానం, ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు. మీ మనసు స్థిరపడడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. ఈ ప్రశాంతత మీ రోజువారీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది. మీరు మీలో ఉన్న శక్తిని గుర్తించి ముందుకు సాగగలుగుతారు. ప్రయాణయోగం. ఈ కాలంలో కన్యారాశివారికి ప్రయాణయోగం బలంగా కనిపిస్తోంది. ఈ ప్రయాణం సాధారణంగా కాకుండా మీ జీవితంపై ప్రభావం చూపేలా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత కారణాలతో మీరు ఒక ముఖ్యమైన ప్రయాణం చేయవచ్చు. ఈ ప్రయాణం ద్వారా మీకు కొత్త అవకాశాలు దొరుకుతాయి. మీరు కలుసుకునే వ్యక్తులు మీ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించే అవకాశముంది. కొంతమంది వారికి విదేశీ ప్రయాణం కూడా జరిగే అవకాశం ఉంది. ఈ ప్రయాణం మీ ఆలోచనా విధానాన్ని మార్చి కొత్త దారులను చూపిస్తుంది. ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండటం అవసరమైనప్పటికీ ఇది మీ జీవితంలో ఒక మంచి మలుపు తీసుకురాగల సమయం. గౌరవం మరియు గుర్తింపు. ఈ 4 రోజుల్లో మీ కృషికి తగిన గుర్తింపు లభించే సమయం వచ్చింది. మీరు చేసిన పనులు ఇప్పటివరకు గుర్తించబడకపోయినా ఇప్పుడు మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుంచి ప్రశంసలు రావచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి కస్టమర్ల నమ్మకం పెరుగుతుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీరు సాధించిన విజయాలు ఇతరులకు ప్రేరణగా మారతాయి. ఈ సమయంలో మీరు వినయంగా ఉండటం చాలా ముఖ్యం, ఎందుకంటే గౌరవం పెరిగినప్పుడు బాధ్యత కూడా పెరుగుతుంది. మీ ప్రతిభను సరిగా ఉపయోగించుకుంటే ఇది మీకు మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. విద్యలో విజయం. కన్యారాశివారికి ఈ కాలంలో విద్యాపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. చదువులో ఇప్పటివరకు ఎదురైన ఆటంకాలు తగ్గిపోతాయి. మీరు పెట్టిన శ్రమకు ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. ఏకాగ్రత పెరుగుతుంది. చదివినది గుర్తుంచుకునే సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది. పోటీ పరీక్షలకు హాజరవుతున్న వారికి అనుకూల ఫలితాలు రావచ్చు. గురువుల నుండి మంచి మార్గదర్శనం లభించడం వల్ల మీరు సరైన దిశలో ప్రయాణిస్తారు. ఈ సమయంలో మీరు అలసటకు లోనవ్వకుండా క్రమశిక్షణతో చదువుకుంటే భవిష్యత్తులో మంచి స్థానం సంపాదించగలుగుతారు. రుణ సమస్యలు పరిష్కారం. ఇప్పటివరకు మీపై ఉన్న రుణభారం మీకు మానసిక ఒత్తిడిని కలిగించి ఉండవచ్చు, కాని ఈ 4 రోజుల్లో ఆ పరిస్థితి కొంతవరకు మారబోతోంది. మీరు తీసుకున్న అప్పులు తీర్చడానికి మార్గాలు కనిపించడం ప్రారంభమవుతుంది. కొన్ని చోట్ల నుంచి డబ్బు రావడం లేదా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడటం వల్ల మీరు రుణాలను తగ్గించగలుగుతారు. కొంతమంది వారికి బ్యాంక్ సంబంధిత సమస్యలు సర్దుబాటవుతాయి.
మీరు ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. అవసరం లేని ఖర్చులను తగ్గించడం ద్వారా మీరు స్థిరమైన ఆర్థిక స్థితిని సాధించవచ్చు. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తు ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ణయిస్తాయి. దృష్టిదోషం తొలగింపు. కన్యారాశివారికి ఈ సమయంలో దృష్టిదోషం లేదా నెగటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గిపోతుంది. గతంలో మీ పనులు సరిగా జరగకపోవడానికి కారణమైన ప్రతికూల శక్తులు ఇప్పుడు తొలగిపోతాయి. మీరు చేసే పనులు సులభంగా పూర్తవుతాయి. మనసులో ఉండే భయం, సందేహాలు తగ్గిపోతాయి. మీరు ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు. ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ పెరుగుతుంది. దైవంపై విశ్వాసం మరింత బలపడుతుంది. ఈ సమయంలో మీరు ప్రార్థన, ధ్యానం వంటి ఆచరణలు పాటిస్తే మీలో ఉన్న శక్తి మరింత పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా సానుకూలంగా మారుతుంది. ఇది మీ జీవితంలో మంచి మార్పులకు దారితీసే సమయం. ఆస్తి లాభం. ఈ కాలంలో కన్యారాశివారికి ఆస్తి సంబంధిత విషయాల్లో అనుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయి. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న భూమి లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఇప్పుడు లభించవచ్చు. గతంలో నిలిచిపోయిన ఆస్తి వ్యవహారాలు ముందుకు కదులుతాయి. రిజిస్ట్రేషన్ లేదా డాక్యుమెంట్ సంబంధిత పనులు సాఫీగా పూర్తవుతాయి. కొంతమంది వారికి పాత ఆస్తి విక్రయం ద్వారా లాభం కూడా కలగవచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన సమాచారంతో, నమ్మకమైన వ్యక్తుల సలహాతో ముందుకు సాగితే మీరు మంచి లాభాలను పొందగలుగుతారు. ఈ కాలం మీకు స్థిరమైన ఆర్థిక భద్రతను అందించే అవకాశం. అనుకోని కాల్. ఈ 4 రోజుల్లో ఒక అనుకోని ఫోన్ కాల్ మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుంచి లేదా చాలా కాలంగా సంప్రదించని వ్యక్తి నుంచి ఈ కాల్ రావచ్చు. ఆ కాల్ ద్వారా మీకు ఒక కొత్త అవకాశం, ఉద్యోగం, వ్యాపార ఒప్పందం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్త అందవచ్చు. ఆ క్షణం మీకు ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా మీ భవిష్యత్తును మార్చేలా ఉంటుంది. మీరు ఈ సమయంలో ప్రతి అవకాశాన్ని గమనించి స్పందించడం ముఖ్యం. చిన్నగా కనిపించే ఈ సంఘటన మీ జీవితంలో పెద్ద మార్పుకు నాంది కావచ్చు. అందుకే మీరు అప్రమత్తంగా ఉండి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొత్త పరిచయాలు. ఈ కాలంలో కన్యారాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం చాలా బలంగా ఉంది. ఈ పరిచయాలు సాధారణంగా కాకుండా మీ భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఉంటాయి. మీరు కలుసుకునే వ్యక్తులు మీ ఆలోచనా విధానాన్ని మార్చి కొత్త అవకాశాల వైపు మిమ్మల్ని నడిపిస్తారు. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో మీకు సహాయం చేసే వ్యక్తులు ఈ సమయంలో మీ జీవితంలోకి వస్తారు. కొంతమంది పరిచయాలు మీకు ఆర్థికంగా కూడా ఉపయోగపడవచ్చు. మీరు ఈ సమయంలో మాట్లాడే ప్రతి వ్యక్తిని గౌరవంగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఎవరైనా ఒకరు మీ జీవితంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ పరిచయాలు మీకు నమ్మకాన్ని పెంచి ముందుకు సాగేందుకు ప్రేరణ ఇస్తాయి. ఆధ్యాత్మిక పురోగతి. ఈ 4 రోజుల్లో మీరు ఆధ్యాత్మికంగా ఒక కొత్త స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన సందేహాలు తగ్గిపోతాయి. దైవంపై విశ్వాసం మరింత బలపడుతుంది. మీరు స్వయంగా దేవుని వైపు ఆకర్షితులవుతారు. ప్రార్థన, జపం, ధ్యానం వంటి ఆచరణలు మీకు మానసిక శాంతిని ఇస్తాయి. మీరు చేసే ప్రతి పని వెనుక ఒక దైవ అనుగ్రహం ఉందనే భావన మీలో ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు ఆలయ దర్శనం చేయడం లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్లడం ద్వారా మరింత శక్తిని పొందగలుగుతారు. ఈ ఆధ్యాత్మిక మార్పు మీ జీవితాన్ని సానుకూల దిశలో నడిపిస్తుంది. మీరు అంతర్గతంగా బలంగా మారి ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే స్థితికి చేరుకుంటారు. ఆరోగ్యం మెరుగుదల. కన్యారాశివారికి ఈ కాలంలో ఆరోగ్యపరంగా మంచి మార్పులు కనిపిస్తాయి. చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్న చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. శరీరంలో ఉన్న అలసట తగ్గి ఉత్సాహం పెరుగుతుంది. మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు. సరైన ఆహారం, సరైన విశ్రాంతి తీసుకోవడం వల్ల మీ శక్తి స్థాయి పెరుగుతుంది. కొంతమంది వారికి వైద్య చికిత్సల ఫలితాలు కూడా అనుకూలంగా రావచ్చు. మీరు ఈ సమయంలో నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ముఖ్యం. మానసిక ప్రశాంతత కూడా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కాలంలో మీరు మీ శరీరం మరియు మనసును సమతుల్యంగా ఉంచగలుగుతారు. అదృష్టం పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో కన్యారాశివారి అదృష్టం గణనీయంగా పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పని సానుకూల ఫలితాలను ఇస్తుంది. చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద విజయాలకు దారితీస్తాయి. మీరు ఊహించని విధంగా అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పనులు ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి.
మీకు సహాయం చేసే వ్యక్తులు కూడా సరైన సమయంలో మీ జీవితంలోకి వస్తారు. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉండడం వల్ల మీరు ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు. ఇది మీ జీవితంలో ఒక కీలకమైన మార్పుకు కారణమయ్యే సమయం. జీవితం మారే క్షణం. ఈ 4 రోజుల్లో ఒక ప్రత్యేకమైన సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఇది ఒక చిన్న విషయంలాగా కనిపించినా దాని ప్రభావం చాలా పెద్దది ఉంటుంది. ఒక నిర్ణయం, ఒక పరిచయం, ఒక అవకాశం లేదా ఒక శుభవార్త మీ జీవితానికి కొత్త దిశను చూపిస్తుంది. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు ఈ ఒక్క సంఘటనతో మర్చిపోతాయి. మీరు పొందబోయే ఆనందం మీలో ఒక కొత్త ఆశను నింపుతుంది. ఈ క్షణం మీ జీవితంలో ఒక మలుపు అవుతుంది. మీరు ఈ అవకాశాన్ని గుర్తించి సద్వినియోగం చేసుకుంటే మీ భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది. ఈ సమయం మీకు దైవ అనుగ్రహంతో వచ్చిన ఒక అరుదైన అవకాశమని భావించి ధైర్యంగా ముందుకు సాగాలి. కన్యా రాశివారికి ఈ వీడియోలో మీరు విన్న ప్రతి విషయం మీ జీవితంలో జరిగే మార్పులకు ఒక సంకేతం. మీరు ఎన్నో కష్టాలు చూశారు, ఎన్నోసార్లు నిరాశ చెందారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. ఈ ఏప్రిల్ 14, 15, 16, 17 తేదీలు మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపించబోతున్నాయి. మీరు వినబోయే శుభవార్తలు, మీరు పొందబోయే అవకాశాలు మీ కళ్లల్లో ఆనంద కన్నీళ్లు తెప్పించే స్థాయిలో ఉంటాయి. ఈ సమయం మీకు దైవమిచ్చిన ఒక వరం. దాన్ని నమ్మకంతో స్వీకరించండి. మీ మీద మీకు నమ్మకముంచండి. ఇప్పుడు ఈ శక్తివంతమైన మంత్రాన్ని భక్తితో జపించండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. రోజుకు కనీసం 11 సార్లు జపిస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన సమాచారాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి మీ ప్రేమ, సహాయం ఇవ్వండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య ఫలితాలు మీరు మిస్ అవ్వరు. ముఖ్యంగా ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ జీవితంలో సంతోషం, సంపద, శాంతి నిండాలని కోరుకుంటూ దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి.